నేను చేద్దాం అనుకుంటున్నాడు. కానీ లాభానికి ఆ రాత్రి అర్థమైంది ఏమిటంటే, యాకోబును ముట్టాలంటే ముందు దేవుని ముట్టాలి. స్తోత్రం. యాకోబును ముట్టాలంటే ముందు దేవుని ముట్టాలి. నేను అనుకున్నాను, యాకోబు ఒక్కడేనేమో ఏదో చేసేద్దాం, ఆట ఆడేద్దాం, అటు ఇటు చేసేద్దాం అని అనుకున్నాను. కానీ అమ్మో, యాకోబు దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు అందరికంటే శక్తిమంతుడు. ఆ దేవుని బిడ్డ, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడనే మాట గుర్తుపెట్టుకో. నా దేవుని బిడ్డ, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడు, పునరుత్థాన దేవుడు, చూస్తున్న దేవుడని గుర్తుపెట్టుకో. నా దేవుని బిడ్డ, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వెక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడు. నీ చుట్టుపక్కల దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. నీ చుట్టుపక్కలన్నీ పరిశీలిస్తూ ఉంటాడు. నీకు కీడు ఎవరు చెయ్యాలనుకుంటున్నారు, నీ పట్ల ఎవరైతే దురుద్దేశం కలిగి ఉన్నారు, వారందరినీ దేవుడు ఒక కన్నేసే ఉంచుతాడు.